సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో శంషాబాద్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో అటు ప్రభుత్వ పరంగా ఇటు పార్టీ పరంగా చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించే బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం 2వ విడతకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ప్రారంభమైంది. 2వ విడతలో మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆసిఫాబాద్ జిల్లా నుంచే ప్రారంభించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజాప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని 2 కళ్లుగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కొండాపురంలో 5,20,00,000 వ్యయంతో పొన్నికల్లు కొండాపురం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన హామీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదన్నారు. పూజించే గుళ్ళకి అనేక నిధులు ఇవ్వటం జరుగుతుంది. క్రిస్టియన్స్ కి సంబంధించిన చర్చిలకు కానీ, ముస్లిం మైనార్టీ సంబంధించిన మసీదులకు కానీ, అంటే మత సామరస్యానికి చేనమే కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ. ఒక హిందువులు, ముస్లింస్, క్రిస్టియన్సే కాకుండా అనేక రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అటువంటి వారి ఆత్మ గౌరవానికి, వారి మతానికి సంబంధించిన సంస్కృతికి ఉట్టి పడేలా ఆ మతాలకు సంబంధించిన సాంప్రదాయబద్ధంగా కూడా ఈ ప్రభుత్వం అనేక రకాలుగా వారికి కూడా సహకరిస్తుందన్నమాట నిజం. పూజించే రవాణా సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న బస్ డిపో పనులను మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన పరిశీలించారు. డిపో నిర్మాణ పురోగతిని సమీక్షించిన మంత్రులు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ప్రారంభించడానికి సూచన చేయడం, ఇక్కడ వెంటనే డిపో శాంక్షన్ చేసి దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా జరిగింది. కొంత పనులు జాప్యం జరుగుతున్నప్పుడు వాస్తవంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ పనుల్లో ఎటువంటి జాప్యం జరగద్దు. ఈ డిపోకు సంబంధించిన పనులను వేగవంతం చేసి తొందరలో ఈ డిపో నిర్మాణం చేపట్టి ప్రారంభోత్సవం చేస్తాం. ప్రజలందరికీ కూడా, ఎందుకంటే ఇది ఒక వ్యవసాయిక క్షేత్రం, గ్రామీణ ప్రాంతాల్లో బస్ కనెక్టివిటీ పెరగాలనేది, మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సులు కావాలి ప్రతి ఊరికి అనేటువంటి డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో కొత్త బస్సులు కొనడంతో పాటుగా మరి 10 సంవత్సరాలుగా నిర్వీర్యమైన ఆర్టీసీని నూతన జవసత్వాలు ఇచ్చి మళ్ళీ ఆర్టీసీ ఒక ప్రజా రవాణా వ్యవస్థలో గొప్ప సంస్థగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలను కూడా పరిష్కరించి వాళ్ళు కొంత రాంగ్ అపోహలో ఉన్నట్టున్నది. ఈ ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 5 మంత్రులం దాదాపు 14 గంటలు కూర్చొని చీఫ్ సెక్రటరీ గారితో పాటు 5 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, 40 మంది కార్మిక ప్రతినిధులతో సంబంధించి చర్చ జరిగినప్పుడు 3 ప్రధాన అంశాలు: 11% పిఆర్సీ ఇవ్వడము, ఆర్టీసీ సంఘ ఎన్నికలు నిర్వహించి అందులో గెలిచిన ప్రతినిధులతోటి విలీన ప్రక్రియను సజావుగా భవిష్యత్తు తరాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా, భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి అంశాలు తలెత్తకుండా అధికారులతోటి ఎన్నికైన ప్రతినిధులు, కార్మిక సంఘ ప్రతినిధులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా మేడ్చల్ ఓఆర్ఆర్ వద్ద వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. నీ ఏడుపై బీజేపీకి శాపమంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మేడ్చల్లోని ఈటెల నివాసం సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు వద్ద వెలసిన ఫ్లెక్సీల్లో ఆయనపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాకపోవడం, సీఎం అభ్యర్థిగా అవకాశం దక్కకపోవడం, కేంద్ర మంత్రి పదవి రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడం, అనంతరం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వడం బీజేపీయేనని ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గెలిచిన తర్వాత కూడా తన ఇమేజ్తోనే గెలిచానని వ్యాఖ్యానించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బీసీ నాయకుడి ఎదుగుదలపై అసహనం ఎందుకని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారన్న దానిపై స్పష్టత రాలేదు. అయితే ఈ ఘటన బీజేపీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని, ఇది పార్టీపై కుట్రగా భావిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. కొంతమంది ఈటల రాజేందర్ గారి మీద కొన్ని అభియోగాలతో మల్కాజ్గిరి పార్లమెంట్ లో, అదేవిధంగా సికింద్రాబాద్ లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, బ్యానర్లు వారికి వ్యతిరేకంగా పెట్టడం జరిగింది. ఈ యొక్క పని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తులు. భారతీయ జనతా పార్టీ పెరుగుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్యన ఐక్యత్వం ఈరోజు స్పష్టంగా బయట కనబడుతుంది కాబట్టే, భారతీయ జనతా పార్టీని మళ్లీ బలహీనపరచడానికి కొంతమంది వ్యక్తులు, కొన్ని పార్టీలు చేస్తున్నటువంటి పన్నాగం ఇది. ఇది ఒక కుట్రగా భావిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీలను, ఆ వ్యక్తుల్ని హెచ్చరిస్తా ఉంది. ఇటువంటి ఒక చిల్లర రాజకీయాలు, ఇటువంటి ఒక ఏదైతే వాళ్ళు బీజేపీ మధ్యన, శ్రేణుల మధ్యన అంతర్యుద్ధము తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, విభేదాలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో, ఇటువంటి వలన అది రాదు. భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది, అందరూ ఐక్యంగా ఉన్నారు. కాబట్టే ఇటువంటి ఒక ఏదైతే ఎదురుగా వచ్చి రాజకీయ చేయలేని ఒక పార్టీలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీని బలహీనపరచడానికి ఇవన్నీ కూడా కుట్రగా చేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ భావిస్తా ఉంది. హరీష్ రావు తప్పకుండా పార్టీ మారతారంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ మీద ఒట్టేసి తాను బీజేపీలో చేరబోను అంటూ హరీష్ రావు చెప్పగలరా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేసిన నేపథ్యంలో హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. తన పుట్టుక బీఆర్ఎస్, తన జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నోసార్లు చెప్పానని, మళ్లీ అదే చెప్తున్నానని తేల్చి చెప్పారు. అసలు రేవంత్ రెడ్డి మాటలకు విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 4 పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు. విద్యుత్తు ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇస్తేనే ఓటు అడుగుతా అని చెప్పు దమ్ముంటే, లేకపోతే ఓటు అడగను అని చెప్పు నీకు దమ్ముంటే. ఐఎమ్ ఛాలెంజింగ్ రేవంత్ రెడ్డి. అసలు ఇప్పుడే వస్తలేదు. రాష్ట్ర రైతాంగానికి ఈ రోజు ఏ ఊరికన్నా పోదాం. ఈ మధ్య కాలంలో నేను నర్సాపూర్ సబ్ స్టేషన్ కి వెళ్ళినా, జహీరాబాద్ సబ్ స్టేషన్ కి వెళ్ళినా, సిద్దిపేటలో సబ్ స్టేషన్ కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రైతులకు ఈ రోజే 13 గంటలకు మించి కరెంట్ రావడం లేదు. 13 అవర్స్ కూడా కరెంట్ రావడం లేదు. ఈ రోజు నువ్వేదో 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడానికి నేను ఆర్పీడీసీఎల్ పెడుతున్నా అని చెప్పినావు. నువ్వు వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత విద్యుత్తుకు మంగళం పాడినావు. ఇవాళ నీ ఆర్పీడీసీఎల్ ఏర్పాటుతో 8-9 గంటలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. నీ బడే బాయ్ చెప్పినట్టు అనిపిస్తుంది నాకు. ఇలా గుజరాత్ లో కేవలం రైతులకు 7 గంటల కరెంటే వస్తుంది. కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో 8 గంటల కరెంటు మాత్రమే వస్తుంది. రేపు తెలంగాణలో కూడా అదే జరగబోతా ఉంది. ఇది నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇప్పటికే నీకు రైతులంటే చిన్న చూపు. రైతులను ఎరువులకు దూరం చేసినావు, రైతు బంధు పథకానికి దూరం చేసినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా పథకానికి దూరం చేసినావు, వడ్లు కొనుగోలు చేయమంటే చుక్కలు చూపించినావు. ఇప్పుడు ఇంత కరెంటు కూడా రాకుండా చేస్తావా రేవంత్ రెడ్డి? ఇవాళ 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, ఏ డిస్కామ్ అయినా సరే ప్రజలు, వినియోగదారులు కోరుకుంటే, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అయినా, ఇంటికైనా, పరిశ్రమలకైనా ఎవరు కోరినా వినియోగదారుడికి తప్పకుండా కనెక్షన్ ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ యాక్ట్ సెక్షన్ 43 స్పష్టంగా చెప్తుంది. నువ్వు రేపు ఎస్పీడీసీఎల్ కింద ఉన్న రైతు, నీకు నేను వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇయ్యా, నువ్వు రైతు డిస్కామ్ కిందకే పో అంటే హక్కు నీకు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, నీ ఈఆర్సీకి కూడా లేదు. అసలు 4 పార్టీలు మారింది నువ్వు. పూటకో పార్టీ మారి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్ రెడ్డి నా గురించి మాట్లాడతాడా? నేను ఇప్పటికి 100 సార్లు చెప్పిన, నా జీవితం అంతా కేసీఆర్, నేను బతికున్నంత కాలం బీఆర్ఎస్ అని 100 సార్లు చెప్పినా, ఇంకా 100 సార్లు చెప్తా. నువ్వేంది చిల్లరోడివి? నువ్వు అసలు నీకు నా గురించి మాట్లాడే నైతికత తక్కువ ఉందా? ఇందాకే అన్న కదా, గురువింద గింజ తన కింద నలుపు తెలియదు అన్నట్టు పార్టీలు మారిన రేవంత్ రెడ్డి ఒకే పార్టీ జీవితం అంతా
పుట్టుక బీఆర్ఎస్ లోనే, చావు బీఆర్ఎస్ లోనే అని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. కొత్తగా చెప్పేది ఏముంది? నువ్వు పుటకో పార్టీ మారుతావు. ఇవాళ కూడా కాంగ్రెస్లో ఉన్నావు, మోడీ గారి పాట పాడుతున్నావు, బీజేపీ పాట పాడుతున్నావు. నువ్వు రేపేడుంటావో తెలియని నువ్వు నా గురించి మాట్లాడేది. నైతికతకు, నిజాయితీకి నేను కట్టుబడి ఈ రాజకీయాల్లో పనిచేసిన. విలువలతో ఉన్నాం. నీకో విలువలే లేవు. నీకు అసలు నీ ఇంటి పేరు మార్చుకో. యనుమల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డివి నువ్వు. ఇది ఒక తుగ్లక్ చర్య. TGRPDCL అనేది ఒక తుగ్లక్ చర్య. ఎంత డబుల్ పని. ఇప్పుడు థెఫ్ట్ దాని కింద ఉంటారు, టీమ్స్ ఉంటాయి, అదేవిధంగా ఆడిట్ టీమ్స్ ఉంటాయి, స్టోర్స్ ఉంటాయి. ఇవన్నీ డబుల్ పెట్టాలి. దానికోటి దీనికోటి. ఇది ప్రజల మీద భారం. వేస్ట్ ఆఫ్ పబ్లిక్ ఫండ్స్. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఇదంతా అసలు ఎందుకు చేస్తున్నాడంటే ప్రైవేటైజేషన్ చేయడానికి కుట్ర చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా, నువ్వు అసెంబ్లీ పెట్టు, దీని మీద చర్చ పెట్టు. కమాన్, లెట్ us కాల్ ఫర్ ద అసెంబ్లీ. రాష్ట్రంలో 70-80 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రధానమైన సమస్య మీద నువ్వు అసెంబ్లీ పెట్టకుండా ఎందుకు చర్య తీసుకుంటున్నావు? ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నావు? అసెంబ్లీ పెట్టి చర్చ పెట్టు దీని మీద. ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. సర్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వాళ్ళందరూ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నారు. 2025 ఓటర్ లిస్టు ప్రకారం మొత్తం 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ బూతులు 35,985 ఉన్నాయని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సర్పై కార్యకర్తలు, పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత ఎందుకు, ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మావోళ్ళు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లియ మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. ఒకటే ఓటర్ లిస్టు మిగులుతుంది ఆఖరికి. అంతా జల్లెడ పట్టిన తర్వాత ఒకటే ఓటర్ లిస్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 35,000 మంది మీకు బోర్డు ఎలక్షన్ లో ఓటేసే అధికారం లేకుండా పోయింది. ఎందుకు? డిఫెన్స్ ల్యాండ్స్ లో మీరు ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళందరికీ మనమే కొట్లాడాలి. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఓటిప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి ఎస్ఐఆర్లు అని చెప్పి కూడా నేను బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్న మా సోదరిమణులను నేను కోరుతా ఉన్నాను. తూర్పుగోదావరి జిల్లా విజయేశ్వరం వద్ద పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలకల వచ్చింది. ఖరీఫ్ సాగుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ జలవనరుల శాఖ అధికారులతో కలిసి కాలువకు నీటిని విడుదల చేశారు. అనంతరం గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయబద్ధంగా జలపూజ చేశారు. అనంతరం హెడ్ స్లూయిజ్ లాకులను ఎత్తి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి నీటిని వదిలారు. మొదటగా 500 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు అవసరాన్ని బట్టి మరో 1,500 క్యూసెక్లను దశల వారీగా పెంచనున్నట్లు తెలిపారు. నీటి సంఘాల యాజమాన్యం వారు, రాజకీయ నాయకులు అందరం కలిసి, అదేవిధంగా అధికారులు, సిఈ గారు కానీ, ఎస్సీ గారు కానీ అందరం కలిసి వాళ్ళ గోదావరి జలాలని వదిలేటువంటి కార్యక్రమంలో రైతాంగానికి రేపొద్దున వచ్చేటువంటి ఖరీఫ్ కానీ, తర్వాత పంట కానీ వీటన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది ఒక మహత్ కార్యక్రమం. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశం ఇవాళ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో ఈ నీటిని విడుదల చేయాలని, దాంతో పాటు ఈ ప్రాంతంలో రమారమి ఇప్పుడు మనం వదిలినటువంటి నీరు 5,30,000 ఎకరాల ఆయకట్టకి ఈ నీరుని అందించడం జరుగుతుంది. ఈ రోజుతో ప్రారంభమైనటువంటి ఈ విడుదల ఇన్ని లక్షల ఎకరాలకి నీటిని అందిస్తుంది అనేటువంటి ఆనందం మా అందరిలోనూ ఉంది. అదే విధంగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపించి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ రమారమి 148 కోట్ల రూపాయలు మొత్తంగా కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్లు రిపేర్లకి, ఇతరతర మెయింటెనెన్స్ కేమో మరో 13 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. నీటి సంఘాల యాజమాన్యం వారు. ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
గత 2 ఏళ్ల చంద్రబాబు పాలన అంతా వ్యవస్థీకృత అరాచకంగా మారిందని, సూపర్ 6 హామీల పేరుతో మహిళలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. నెలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధిని పక్కన పెట్టేసి ఇప్పుడు పిల్లల్ని కనండి అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీ గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. అలాగే నేనన్న 2 ఏళ్లకు ముందు తమకు పెద్దపీట వేసి కుటుంబంలో భాగస్వామ్యం అంటే 50-50 అంటే రియల్ 50 కాదు 60% ఆమె ప్రపంచమైన పిల్లలు అంటే భవిష్యత్తు. ఈ 2 ఏ పాలనకైనా అవి ఎంత మెరుగ్గా ఉన్నవి అనేది గీటురాయి అనుకుని మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగనన్న పాలన, ప్రస్తుతం జరుగుతున్న అరాచకానికి, దోపిడీకి, మోసానికి, దగాకు పైగా దానికి పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేశారని చెప్పడం ఆయన. పోనీ ఏదో ఉపశమనం కలిగించేదో లేదా పొరపాటైంది నేను అనుకున్నాను చేయలేకపోయానో ఇట్లా కాదు, ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేశాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. మనం ఏదైతే మొన్న చూస్తే మొన్న ఇది కూడా అంటున్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కొటేషన్, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు. అది మొన్న తను వాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? జగన్ గారిని ఉద్దేశించి. అసలు ఆశ్చర్యం. ఆమె భువనేశ్వరమ్మ, ఆమెది కూడా వినిటారనుకుంటా మీరంతా. ఈ మధ్య 2004లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఫ్రీ కరెంట్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పేయండి, తర్వాత సాధ్యం కాకపోయినా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ముందు ఎన్నిక అవుతాం కదా అంటే పొరపాటున కూడా ఒకసారి మాట చెప్పినాక నేను తప్పలేనని ఈయనన్నా. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విడుదల రజని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తున్న వారిని కేసులు, వేధింపులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ వెంట నిలిచినందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని, అయితే కేసులు, బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ నవరత్నాలను కాపీకొట్టి సూపర్ 6గా ప్రకటించి ఇప్పుడు వాటిని పూర్తిగా గాలి కుదిలేశారని విమర్శించారు. మహానాడులో ప్రజా సమస్యలపై చర్చించకుండా జగన్ను తిట్టడమే అజెండాగా పెట్టుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మహిళలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాస్త యాక్టివ్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సంబంధించి ఏ యాక్టివిటీస్ చేసినా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి అవినీతిని ప్రశ్నిస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మోసాల్ని ప్రశ్నిస్తున్నా అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయితే ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా అయినా కూడా నిలదొక్కుని ఈరోజు మీరు నిలబడ్డారు. ఇంకా మనము ఇలాగా ఇబ్బందులున్న వాళ్లకు ఎంతో మందికి కూడా మీ అందరూ అండగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నామనేటువంటి ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతున్నాము, చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాము అనేటువంటి కారణంతో అనేక రకాలుగా అనేక అంశాలతో కేసులు కట్టి ఆఖరికి ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా మీద కట్టి 10 కేసులు నా మీద కట్టారు. సైబరాబాద్లో సంచలనం సృష్టించిన ఫేక్ జీవో స్కామ్లో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నకిలీ ప్రభుత్వ జీవోలు, ఫోర్జరీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని ప్రయత్నించిన కేసులో మరో 2 నిందితులను అరెస్ట్ చేశారు. A9 రాధాకృష్ణ, A10 ప్రవీణ్ కుమార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఫేక్ జీవోలు, కీలక డాక్యుమెంట్లు, ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, భూపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు, తర్వాత వాళ్ళ డ్రైవర్, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, తన బార్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉన్నాడు.
కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావడం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. అతను విజిటింగ్ కార్డు చూస్తేనేమో డాక్టర్ వెల్ది రాధాకృష్ణ అని ఉంటుంది. అతను ఎక్కడ కూడా పిహెచ్డి చేసిందేం లేదు, కానీ బయట హై ప్రొఫైల్ సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోవడానికి ఆ విజిటింగ్. కేరళ తీరానికి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుంది. జూన్లో కూడా ఎండల తీవ్రత కొనసాగనుంది. జూన్లో రుతుపవనాలు వచ్చినా ఎల్నినో ప్రభావంతో వేడి కొనసాగవచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాళేశ్వరం పుష్కర క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. పుష్కరాల 11వ రోజున వేకోజాము నుంచే వేలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పుణ్యస్నానాలు ఆచరించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాళేశ్వరానికి తరలివచ్చారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసిన భక్తులు నదీమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులకు ముహూర్తం ఖరారైంది. జూన్లో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. మోదీ కేబినెట్లో భారీ ప్రక్షాళనకు బీజేపీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. జూన్ 15 నుంచి 18 మధ్య కేంద్ర మంత్రి మండలిలో ఊహించని మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. రాబోయే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా దాదాపు డజన్ కంటే ఎక్కువ మంది మంత్రులపై వేటు పడటం కానీ లేదా వారి పోర్టుఫోలియోలు మారడం కానీ ఖాయంగా కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ప్రధాని మోదీ నివాసంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. రాజ్యసభకు ఖాళీ అవుతున్న స్థానాల కోసం అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మొత్తం 24 స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో 11 సీట్లలో బీజేపీ నేరుగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ స్థానాల్లో పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కేవీ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.